దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త రెండవ అధ్యాయము 9వ వచనంలో నేను చదువుతా, మీరు గుర్తుపెట్టుకోండి, తర్వాత మీరు చదవచ్చు, గుర్తు దొరుకుతుంది కాబట్టి నేను చదివే విషయం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. వారు చూచిన నక్షత్రము శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై, మరలా చదువుతాను గమనించండి. వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై. ప్రభు తన లేఖన భాగము మన వినికిడిలో కనువిప్పు కలిగినట్లు చేయుటకు తన ఆత్మ నడుపుదల సహాయం చేయునుగాక. అందరూ చెప్పండి ఆమేన్. ఇక్కడ ఆ శిశువు ఉండిన చోటు వరకు ఆ నక్షత్రము వచ్చి నిలిచింది. ఎందుకు నక్షత్రము నడిపించవలసి వచ్చింది అని అంటే, అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే 2వ అధ్యాయము వారు ఎక్కడికి వచ్చారు అని అంటే, చెప్పేది కాదన్న నిదానం, మరి నువ్వు హుషారుగా ఉన్నావు, మేము ఉండాలి కదా. ఈ 2వ అధ్యాయంలో పొరపాటు ఏం జరిగిందంటే, మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హెరోదు ఈ సంగతి వినినప్పుడు అక్కడంతా కలవరం జరిగింది. నేను రాజు ఉండగా మరొక రాజు ఎవరు? నేనుండగా మరొక రాజు ఎవరు? కానీ ఆ రాజు ఎవరో ఈయనకు తెలియదు, ఎటువంటి రాజో ఈయనకు తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు. ఈ రాజుకి, ఈ రాజు పరిశుద్ధుడైన రాజా, నీతిగల రాజా, వెలుగై ఉన్న రాజా, సమాధానపు రాజా, పరలోకపు రాజా అర్థం కాలేదు ఈయనకు. నా రీతిగానే మనుషులను పరిపాలించు రాజు, నా రీతిగానే మానవత్వం కలిగిన రాజు, నా వలనే దురాలోచనలు కలిగిన రాజు అనుకున్నాడు ఈయన. సరే, అది జరిగిన వివరంలో కొంత విన్నాం. మీరు వెళ్ళి చూసి రండి, నేను కూడా వెళ్ళి పూజించి వస్తానని వాళ్ళని చెప్పి పంపడం జరిగింది. అప్పుడు ఆ నక్షత్రము చూస్తే, మనము ఇప్పుడు పైన ఏవైనా చెడిపోతే కిందనే రిమోట్ సిస్టంతో రిపేర్ చేస్తారు అన్నట్టుగా ఆ నక్షత్రం ఎలా నడిచింది? ఆ శిశువు ఉండిన చోటు వరకు ఆ నక్షత్రము కనుక వారిని నడిపించకపోతే వారు మరి ఒక రాజు దగ్గరికి వెళ్ళే ప్రమాదం ఉన్నది, మరి దారి తొలగిపోయే ప్రమాదం ఉన్నది. కనుక ఆ శిశువు ఉండిన చోటుకు మీదు వరకు వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచింది. ఇబ్బంది లేకుండా, కష్టం లేకుండా, దారి తొలగిపోకుండా ఆ నక్షత్రము నడిపించినందుకు, అది నిలిచినందుకు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులైరి. ఎంతో హెల్ప్ చేసింది ఆ నక్షత్రము. వారు ఏ రాజునైతే చూడాలనుకున్నారో, ఎవరినైతే పూజించాలనుకున్నారో, ఆ సంగతి విన్న వారు చాలా సంతోషించారు. ఆ నక్షత్రము వారికి సహాయం చేసింది. యాకోబులో నక్షత్రము ఉదయించును అనే మాటలు మనం నిన్న చదువుకున్నాం సంఖ్యాకాండంలో కనుక ప్రియులారా, మనం అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 16వ వచనం నుంచి చూస్తే, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 16వ వచనం నుంచి చదవండి. మేము
ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా ముతుమును అను దయ్యము పట్టినదై సోదే చెప్పుడ చేత తన యజమానులకు బహు లాభము. అన్ని వచనాలు చదువుటకు మనకు ఆలస్యం అవుతుంది కాబట్టి అసలైన విషయానికి వద్దాం. అది అమ్మాయి చదివింది కదా అక్క, అక్కడి నుంచి మనం ఎక్కడి దాకా రావాలి అని అంటే అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఏముంది? 17వ వచనం చదువు. అక్కడ వద్దు, ఆలస్యం అవుతుంది. 19 నుంచి రండి. చూచి అక్కడ ఆగుదాం. పౌలు శీలలు ప్రభువునందు విశ్వాసం ఇచ్చిన వారు, ఆ నక్షత్రము అయిన యేసు క్రీస్తునందు మహిమను పొందినవారు, ప్రభు అయిన యేసు క్రీస్తునందు రక్షణ పొందినవారు, ప్రభు అయిన యేసు క్రీస్తు సువార్తను ప్రకటించుటకు పిలువబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు. అందును బట్టి యేసు నామములోని యొక్క శక్తిని పుతోను దయ్యము దగ్గర ఉపయోగించారు. యేసు ఏమై ఉన్నాడో తెలియపరిచారు, రక్షకుడు ఏమై ఉన్నాడో తెలియపరిచారు, రక్షకుని యొక్క శక్తి ఏమిటి మీద ప్రభావం కలిగి ఉన్నదో ఆధిపత్యాన్ని చలాయించారు, సవాలు విసిరారు. యేసు నామమున వెళ్ళిపోదువుగా. కానీ అపవిత్రాత్మ వెళ్ళిపోయింది. అయితే తమ లాభ సాధనము పోయినని చెప్పి ఎవరి ద్వారా పోయింది? పౌలు శీల ద్వారా పోయింది. వారు మా లాభాన్ని మాకు నష్టం కలుగజేశారు. ఆ పాప నశించిపోయేది వారికి గ్రహింపు లేదు. ఆ పాప క్షీణించింది, అపవిత్రాత్మ చేత నిండింది, అన్నం లేక ఉంది, నిద్ర లేక ఉన్నది, అది పీడిస్తూ ఉంది. కుటుంబీకులు గ్రహించలేదు. రక్షకుడైన ప్రభు ఆలోచించాడు. అయితే వారిని ఏం చేశారు? పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిరి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ నక్షత్రము శిశువు ఉండిన చోటుకు మీదుగా నిలిచి వరకు వారికి ముందుగా నడిచింది నక్షత్రము. ఆ నక్షత్రమును చూచి వారు అత్యానందభరితులైరి. ఇక్కడ మంచి పాఠం ఉన్నది మీరు గుర్తిస్తే. ఈడ్చుకొని వెళ్ళిరి. నెక్స్ట్ తర్వాత వచనం. వచ్చి ఇంకా ఇది రెండవది. ఈడ్చిరి, దొమ్మిగా వచ్చిరి, లేనిపోని నేరారోపణలు చేసి, ఇంకా ఇది మూడవది, వస్త్రములు లాగివేసి. అమ్మాయి ఇప్పుడు ఈడ్చిరి ఎవరిని? యేసునామములో ఉన్న వారిని, యేసునామము కొరకు పనిచేసిన వారిని, యేసు క్రీస్తు నామమును ప్రకటించి ఉచ్చాటన చేసి యేసు క్రీస్తు నామమును పలికి ఒక అపవిత్రాత్మను ఎల్లించారు. నీలో నాలో కనబడని అపవిత్రాత్మలు ఉన్నాయి. అసూయ అపవిత్రాత్మ, పగ అపవిత్రాత్మ, సనుగుడు అపవిత్రాత్మ, ఈర్ష్య అపవిత్రాత్మ, శరీర కార్యాలు ఎన్నున్నాయో అవన్నీ కూడా అపవిత్రాత్మలే. చాలామంది స్వస్థత కూటాలు ఏర్పాటు చేసి దయ్యాలను ఎల్లగొడతాం, నొప్పులు పోగొడతాం. ఇదంతా అబద్ధపు బోధండి. యేసు ప్రభు వాటి కొట్టుకు రాలేదు. అవి నీ విశ్వాసమును బట్టి అవే వెళ్ళిపోతాయి. శరీర కార్యాలు అనే దయ్యాలు వెళ్ళిపోవాలి. ఈడ్చిరి అధికారుల దగ్గరికి తీసుకొని వెళ్ళి లేనిపోని నేరారోపణలు వారి మీద మోపిరి. ఈ స్థలంలో నిలిచి ఉన్నటువంటి నీవు రక్షకుడైన యేసు క్రీస్తు అనే నక్షత్రమును విశ్వసించి 30, 40, 25 ఇట్లా సంవత్సరాలు అయిపోయినాయి. అయితే వీరు ఎలా నిలిచారు? ఆ నక్షత్రమును శిశువు ఉండిన చోటు వరకు పోయే వరకు అది నిలిచింది. ఆ నక్షత్రమును చూచిరి. ఇందులో గొప్ప మర్మం ఉన్నది. వారి వస్త్రములు లాగివేసి, ఇంకా చదవండి. ఇది ఎన్నవది? మూడవది. ఎన్నవది ఇది?
ఎందుకొరకు? యేసుక్రీస్తు నామములో పనిచేసినందుకు, యేసుక్రీస్తు నామమును హెచ్చించినందుకు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును గణపరిచినందుకు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మహిమపరిచినందుకు. ఒక దయ్యము ఎదుట, ఒక అపవాది ఎదుట ఆ దేవాది దేవుణ్ణి, లోకరక్షకుడిని స్తుతించారు వాళ్ళు, గణపరిచారు వాళ్ళు శ్రమలలో. ఇంకా చదువు. ఆ దెబ్బలు, చాలా దెబ్బలు కొట్టంటే ఇది ఎన్నవది? ఎవరి నామం కొరకు? నువ్వేమేం చేస్తున్నావో గుర్తుపెట్టుకో, అందుకొరకు నేను చేతులు ఎత్తండి అనేది మీరేం నాకు తెలియదా? నువ్వు నాకు తెలుసు కదా సుందరరాజు, నువ్వు నాకు తెలుసు కదా, నువ్వు నాకు తెలుసు కదా, తెలుసు, మీరంతా నాకు తెలుసు. ఏయ్ లైట్ కనుక ప్రియులారా, దెబ్బలు కొట్టి చెరసాల అధికారికి అప్పగించారు. ఇంకా చదవండి. అవు ఇది ఎన్నవది? బోండాలు వేసి బిగించారు ఎన్నవది? చెరసాలలో వేశారు ఎన్నవది? ఏడను. అంతే, ఇంకేం లెక్క పెట్టింది ఏముంది? ఇంకా చదువు. ఆగుదాం. ఈడిస్తే చర్మం డోక్కొని పోయి ఉంటుంది, చెరసాలలో దోమలు ఉంటాయి, ఈగలు ఉంటాయి, దీపం ఉండదు, నానా అవస్థలు ఉంటాయి, కష్టాలలో ఉన్నారు, బెత్తములతో కొట్టినారు, వాతలు పడి ఉంటాయి, ఒకటి గాయం కనుక ఎక్కువ ఉంటే శరీరం మీద వస్త్రాలు లేవు కాబట్టి చర్మం ఒక చోటన చిట్లింటుంది, రక్తగాయం కందింటుంది. వారికి అంత సంతోషమా? వారికి అంత సంతోషమా పాటలు పాడడానికి, ప్రార్థించడానికి? అదే ఆత్మతో దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతో సత్యంతో అంటే ఆదివారం నాడు ఆడబలికేది కాదు, దీంట్లో పలకల శ్రమలలో, నిందలలో, హింసలలో, కష్టాలలో వారు అలాగ నిలిచి ఆరాధించడానికి గల కారణం ఏమిటి అంటే నక్షత్రమై ఉన్న క్రీస్తు వారిలో ఉన్నాడు. నక్షత్రం యొక్క శక్తి వారికి ఉన్నది. మనం లూకాసు వార్తలో 2:10 కనుక చూస్తే వారి చుట్టూ దేవుని మహిమ ప్రకాశించెను అని ఉన్నది. చూడండి 2:10. ఇంతసేపా? లూకాసు గట్టిగా చదువమ్మా, అంత లేచిన స్వరం ఉంది నీకు. పైన 9 చదువు. నిలిచెను. ఎవరాడా? ప్రభువు మహిమ వారి చుట్టూ. ఓ అక్క, అమ్మ, తన్న ఈ పై పొట్టు. ఇప్పుడు మనం చేపలు తెచ్చుకుంటే ఏమిటిని గీరేది? దాన్ని వర్ణించారు కవులు అంతవరకే. ఆ చేప అనుకున్నదట, నేను నిత్యం నీళ్ళలోనే ఉండేది, నాకెమురికి, నీవు ఇట్లా కనుక తిక్కేది తెలిసింటే నేను బాగా అక్కడనే కడుక్కొని వస్తాను. అది కవులు వర్ణించిన వర్ణన అంతే. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. అపోస్తుల కార్యం 9:3 వచనం చూడండి. ఇంతసేపా? వచ్చినప్పుడు ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. ప్రకాశించు దేవుడు వాక్యము నీ లోనికి వస్తే అది వెలుగు కలగజేస్తుంది, తేజస్సునిస్తుంది. 119వ కీర్తన 130వ వచనం చూడు ఏమంటుంది? చాలా నీ వాక్యము వెల్లడి అగుట తోడనే ఏమి కలుగును? ఇప్పుడు చెరసాల దగ్గరికి వద్దాం. వారు మధ్యరాత్రి వేళ ఏం పాడుతున్నారు? పాటలు పాడుతున్నారు. వారి హృదయంలో ఏమున్నది? మంట ఉన్నది. నక్షత్రపు యొక్క మంట, ప్రకాశించే మంట, వెలిగించే శక్తి ఉన్నది, ధైర్యాన్ని ఇచ్చింది. శ్రమలలో కూడా వారికి నూతన శక్తి. యెషయా గ్రంథంలో మనం చూస్తే ఏమని ఉన్నది అంటే, వారు నానాటికి ఏమి పొందుదురు? బలాభివృద్ధి నందుదురు. నువ్వు నక్షత్రం, నీ నక్షత్రానికి మించిన నక్షత్రాలు లేవండి. బాగా గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు వారు మధ్యరాత్రి వేళ పారిపోవడానికి బదులు అక్కడనే ఉన్నారు.
అక్కడ చీకటి ఉన్నది. ఎంతో మంది దొంగలు, నరహంతకులు, చోరులు, అబద్ధీకులు, ఎన్నెన్నో నేరాలు చేసిన వారు చెరసాలలో ఉన్నారు. ఆ చెరసాలలో కూడా దేవుని యొక్క వెలుగు ప్రత్యక్షమైంది. రెండవది, ఆ చెరసాల నాయకుడు ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈ సమయంలో మనం చూస్తే ఈ రాత్రి వేళ ఆ నక్షత్రము వారి ముందున్నది. నక్షత్రము వారి ముందున్నది, వారి హృదయములో ఉన్నది. అపోస్తుల కార్యం 14:22 చూడండి త్వరగా. ఇంతసేపా రోజు బైబిల్ అభ్యాసం ఉంటే అది అవుతుంది. విశ్వాసమందు నిలకడ, శిశువు ఉండిన చోటికి నిలకడగా వచ్చింది నక్షత్రం. లేకపోతే వారు పొరబడతారు, లేకపోతే రక్షకుడు ఉదయించాడన్న సంగతికి అర్థం లేకుండా పోతుంది. మరలా ఏ రాజు దగ్గరికి ప్రయాణం చేస్తారో సమయం వృధా అయిపోతుంది, పరిస్థితులు తారుమారైపోతాయి. ఆ నక్షత్రము శిశువు ఉండిన చోటుకు మీదుగా నిలిచి ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులైరి. 2 నక్షత్రాలు ఉన్నాయండి చెరసాలలో. పౌలు, శీల 2 నక్షత్రాలు. ఎనీ టైం నక్షత్రం, అది ఎప్పుడు ప్రకాశించే నక్షత్రం. శ్రమలలోను, ఇరుకులలోను, ఇబ్బందులలోను. ఒక మాట నేను చెప్పగలుగుతున్నా చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 14 నుంచి త్వరగా గట్టిగా చదవాలి. ఎవరు లేరా గట్టిగా చదివేవాళ్ళు? ఆ చైదీయమా అలసట ఉందా? ఇంతసేపా? ఫిలిప్పు 1:14 నుండి. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారే నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకునిరి. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమించబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుతున్నారు. ఆయననేమి విష చేత గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు. అందుకు నేను సంతోషిస్తున్నాను. అన్ని ఇబ్బందులలో, అన్ని ఇరుకుల్లో కూడా నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. నక్షత్రంలో ఏమున్నది? ఇప్పుడు మధ్యరాత్రి వేళ వారు ప్రార్థిస్తున్నారంటే ఏముంది వాళ్ళకి? ఆ శ్రమలలోనే. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. క్రిస్మస్ యొక్క సంతోషం ఏమిటంటే డిసెంబర్ 25 కాదు, ఎనీ టైం, ఎనీ డైలీ టైం, నైట్ అండ్ డే, ఎనీ టైం, ఎవరి డే, రాత్రి అయినా పగలైనా క్రీస్తులో సంతోషం. పౌలు, శీలలు మధ్యరాత్రి వేళ దెబ్బలు తిని ఈడ్పించుకొని, వస్త్రాలు లేక కాళ్ళకు బోండాలు బిగించుకొని వారు క్రిస్మస్ చేశారండి. అక్కడ క్రీస్తును ఆరాధించారు. మనం చదువుకున్న ఫిలిప్పీ 1:14 నుంచి చూస్తే చాలా ఇరుకులున్నాయి ఆయనకు. ఆయన చెప్పాడు, ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ నేను సంతోషించేదను ఇక ముందు కూడా. ఏమంత మెల్లిగా పలుకుతారు? మా పెద్దలే గట్టిగా పలకరు, మాకేం పట్టేదంటారా మీరు? చాలా హుషారుగా ఉండాలి. ప్రభు సన్నిధిలో రోషం కలిగి ఉంటే బయట కూడా అదే రోషం ఉంటుంది. చదువు ఆ మాట, చివరి మాట. నేను ప్రభువు నందు ఏం చేస్తాను అన్న, చదవండి ఆ మాట గట్టిగా, లేకపోతే నిద్రపోతారు మీరు. చదవండి ఆ చివరి మాట. నేను సంతోషించుచున్నాను ఇక ముందు కూడా నేను ఏం చేస్తాను. అది అత్యానంద భరితులైరి. ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులైరి. ఏ దినమైతే దమస్కు ఎడారిలో 9వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా ఆ వెలుగు అతన్ని ప్రకాశించిందో, ఆ నక్షత్రము సౌలు యొక్క దృష్టిలో పౌలుగా మార్చేసిందో, ఆ దినము నుండి అది ప్రకాశిస్తూనే ఉన్నది. ఈ బాటిల్ మీద నిగబెట్టుకొని ఉండాలి. గగనమునందున మ్రోగే అలదూతల గణమగు స్తోత్రం ఏ తెల్చిరి హేరోదు కడకు
అక్కడ వారికి సంతోషం లేదు, అక్కడ వారికి నక్షత్రము నడిపించలేదు, నడవలేదు, చూశారు అంతే, చూసి వస్తమే అన్నారు. ప్రియులారా, ఆ నక్షత్రము శిశువు ఉండిన మీద వచ్చి నిలిచింది. క్రీస్తు వారి హృదయంలో ఉన్నాడు, పౌలు శీలల హృదయంలో ఉన్నాడు. మనము ఫిలిప్పు 1:14 నుండి చదివాము. అందరి నుంచి ఎందుకు చదివించాల్సి వచ్చిందంటే, పురుషుల్లో ఒకరు చదవండి, యవనస్తుల్లో ఒకరు చదవండి. ఫిలిప్పులకు రాసిన పత్రిక 1:14 నుండి. అరే 10th క్లాసా మీరు, ఇంటరా, ఏమేం చదువుతారా బైబిల్? అరే 14 నుండి చదవండి. ఏ విధము చేతనైనను ప్రకటింపబడుచున్నాను, క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషిస్తున్నాను. చూడండి, అన్ని ఇబ్బందులుంటే కూడా ఆగిపోకుండా నేనేం చేస్తున్నాను చెప్పాలి, ఏం చేస్తున్నాను? నక్షత్రము వారి హృదయములో ఉన్నది, పౌలు శీల హృదయములో ఉన్నది. అపోస్తుల కార్యంలో మనం చూసిన భాగం 16వ అధ్యాయంలో. అక్కడ ఇంకా క్రిందికి వస్తే చాలా అనుభవంతో కూడిన సత్యాన్ని మనం నేర్చుకుంటాం. సరే, చివరి మాటలో సంతోషించుచున్నాను అంటూ ఆయన ఇంకేమంటున్నాడు? అనో దానిలో నా సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించును. ఇది 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 వర్తమాన కాలానికే, ఇక ముందును అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలం, భవిష్యత్ ఇక ముందును సంతోషించును అంటే ఇది ఇప్పటి కాలంలో నిలిచి ఉన్న మనకు కూడా ఎన్ని శ్రమలలోనే నేను అల్లాడిపోతామండి. ఏమన్నా వస్తే కుటుంబ పరంగా ఒక ఫరక సమస్య వచ్చినా, పేడ సమస్య వచ్చినా, కోడి సమస్య వచ్చినా, దిబ్బ సమస్య వచ్చినా, రస్త సమస్య వచ్చినా, ఏది వచ్చినా అల్లాడిపోతాం. ప్రభుకు సమర్పించుకున్నావా? ప్రభునందు నిలిచావా? ఈడ్చిరి, కొట్టిరి, వస్త్రాలు లాగివేసిరి, అయినను ప్రభు నిడిచిపెట్టలేదే. రక్షణ, రక్షణ, ఇదే రక్షణ దినం. చాలామంది అనుకుంటున్నారు, సువార్త కూడా బోధిస్తారు, మళ్ళీ అన్ని రంగాలలో ఆటలాడడమే. రక్షింపబడ్డావంటే అర్థం ఏంటి? యేసు క్రీస్తు కొరకు నువ్వు కంకణం కట్టుకున్నావు, యేసు క్రీస్తు కొరకు నువ్వు తీర్మానం చేసుకున్నావు, యేసు క్రీస్తు కొరకు నువ్వు సమర్పించుకున్నావు, యేసు క్రీస్తు కొరకు ప్రతిష్ఠించుకున్నావు, యేసు క్రీస్తు కొరకు ఇంకా సజీవ యాగముగా నువ్వు నిలిచావని అర్థం. గంటకు ఇక్కడ, గంటకు అక్కడ, గంటకు ఇంకొకక్కడ, ఎట్లంటే ఎట్లా చిందులేసేది కాదు. ఇది డ్యాన్స్ కాదు, ఇది రికార్డు డ్యాన్స్ కాదు, ఇది రిమోట్ సిస్టమ్ కాదు. నీ హృదయంలో యేసు నిలిచాడు అని అంటే అన్నిట్లో నిలిచి ఉండాలి. నేను మాట అడుగుతా, ఒక తల్లి కడుపులో 9 నెలలు మోసిండేది, వానికి తెలదు, బిడ్డకు తెలదు, కొడుకు తెలదు పుట్టినాక. ఆ సంబంధం అమ్మ 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 అనేది ఎట్లుంటుందంటే, పుట్టినప్పటి నుండి తల్లి చేతుల్లో పెరుగుతూ, తల్లి రొమ్మును ఆశిస్తూ, తల్లి పాలు తాగుతూ, బుజ్జి బుజ్జి నాయనా నాయనా బంగారు బంగారు అనే నిత్యం ఎదిగే వరకు ఆలన పాలన ముచ్చట కడిగి శుద్ధి చేసి ఆ తల్లిని గుర్తుపట్టే రీతిగా నేత్రము చేత ఆ హృదయాలు ముద్రింపబడి అమ్మ అనేది స్థిరపడిపోతుంది. ఇక వాడు మా అమ్మ అని లేడు, మా అమ్మ కాదనడు, ఈమె కూడా నా కొడుకు కాదనడు, ఎన్ని శ్రమలు వచ్చినా. ఆ లింక్ సర్వీస్ అట్లనే ఉంటుంది. అయితే ప్రియులారా, వీడు తల్లిని విడిచిపెట్టలేదే. కొంతమంది తల్లి సంఘము అని చెప్తారు. ఏ సంఘము? తల్లి సంఘము అని చెప్తారు. అంటే అర్థమేంటి? తల్లి రొమ్మును తాగి తల్లిని గుద్దే పని అన్నమాట ఇది, తల్లిని తన్నే పని అన్నమాట ఇది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన అమ్మాయి పెండ్లిలో 3 ముళ్ళ ద్వారా జీవితాంతం ఒక భర్తకు సంసారం చేస్తే, ఒరేయ్ కేక వేసిన వాని స్వరము వినపడి అది విడిచిపెట్టి, నువ్వు పుట్టిన సంఘం విడిచిపెట్టి, నీ మాయగుంత విడిచిపెట్టి ఎక్కడెక్కడో నువ్వు చిందులేస్తున్నావు. రక్షకుని కొరకు నువ్వు పుట్టేవా? రక్షకుడు నీలో ఉన్నాడా? మనుషులు నీలో ఉన్నారు, మనుషుల పద్ధతులు నీ హృదయంలో ఉన్నాయి, మనుషుల తలంపులు నీ హృదయంలో ఉన్నాయి. శ్రమలలో నిలిచారు వాళ్ళు. 14:22 త్వరగా, అపోస్తుల కార్యం 14:22. అటు చదువుతున్నాడు, గట్టి చదువున్నా. దృఢపరిచి పౌలు శీలలు నిలకడగా ఉన్నారు. ఆ నక్షత్రము యేసు ఉండిన చోటుకు వచ్చింది, నిలిచింది. ఆ నక్షత్రాన్ని చూసి వారికి ఆనందమైంది. ఓ నక్షత్రమా, నువ్వు మాకెంత సహాయం చేస్తేవి అని చెప్పేసి శిశువును చూపెట్టింది. ఇప్పుడు పౌలు శీలలు ఆ సన్నివేశములో గొప్ప రక్షణ కార్యాన్ని చూడబోతున్నారు. వారు నిలిచినందుకు ఆ విశ్వాసమందు నిలకడగా నిలవబడాలని చెప్పి ఎన్ని శ్రమలు అమ్మో
నీ పొలము నీకు శ్రమ తెచ్చి పెడుతుంది, నీ ఇల్లు నీకు శ్రమ తెచ్చి పెడుతుంది, నీ బావి నీకు శ్రమ తెచ్చి పెడుతుంది, నీ రస్త నీకు శ్రమ తెచ్చి పెడుతుంది. నిలిచావా క్రీస్తు కొరకు? ఆయన మహిమను నువ్వు చూడాలంటే నీకు వచ్చిన శ్రమలలో నిలువాలి. ప్రభుత్వం కట్టు తప్పట్లు అవి కట్టు తప్పట్టుగా తలకాయ బంది అది శ్రమలలో నిలవాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్ని గుండము వరకు, మరణము వరకు, ఆ మంటల కొరకు కూడా వారు తీర్మానం చేసుకుని దేవుని మహిమను చూపాలంటే నమ్మినాను ఆరాధన భోజనం అది అంత పోతుంది. నిలిచావాను అది నలిగిన శరీరం. లూకా 22:19 చూడు ఏమని ఉన్నది. ఇంతసేపా గట్టిగా చదవాలి. తలెత్తుకో. ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము. ఆగమ్మా, నా శరీరము క్రీస్తు శరీరము. మొత్తం 21:44 నువ్వు అక్కడే ఆగు, దాన్ని విడిచిపెట్టాక మళ్ళీ మొత్తం 21:44. మరియు ఈ రాతి మీద పడువాడు, ఆ తల పైకెత్తని చెప్పాను. మరియు ఈ రాతి మీద పడువాడు ఎవరా రాయి? యేసుక్రీస్తే. వాటన్నిటికీ ఇప్పుడు వివరణ రెఫరెన్స్లు ఇవ్వడానికి వీలు కాదు. ఆ రాయి క్రీస్తే. ఎక్కడికి వెళ్తే తెలుస్తుంది? కీర్తన 42వ వచనానికి వస్తే తెలుస్తుంది. దాన్ని విడిచిపెట్టద్దు. ఆ రాయి ఎవరో చూడి, ఆ బండ ఎవరో చూడి. కీర్తన 42 నుంచి. నాశనకరమైన గుంటలో నుండి, గట్టిగా చదవాలి. నాశనకరమైన గుంటలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తి నా పాదములు బండ మీద. ఎక్కడ బండ? ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోతుంది, బండ మీద కట్టిన ఇల్లు ఎన్ని శ్రమలన్నా రాని నిలిచి ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, ఎక్కడ ఆగావమ్మా? ఈ రాయి ఎవని మీద పడునా? అవును, ఈడ్చిరి, బట్టలు ఈడ్చిరి యేసునామము కొరకు. చర్మము గీక్కొని పోయింది, వస్త్రాలు లాగివేశారు, బెత్తములతో కొట్టారు యేసునామము కొరకు. దయ్యాన్ని ఎల్లగొట్టినందుకు, అపవిత్రతను ఎల్లగొట్టినందుకు. రాయి మీద నిలబడ్డారు వాళ్ళు, బండ మీద నిలబడ్డారు వాళ్ళు, శ్రమలలో నిలిచారు. శ్రమలలో నిలువనంత వరకు నువ్వు యేసును మహిమపరిచే దానవు కాదు, మహిమపరిచే వాడవు కాదు. శ్రమలలో నిలవాలి. పౌలు శీలులు శ్రమలలో నిలిచారు. ఇక ముందును సంతోషిస్తాను, ఇప్పుడు సంతోషిస్తాను. క్రీస్తులోని సంతోషం అది అత్యానంద భరితులైరి అనేది లూకా 2:10 అయితే ప్రజలందరికీ కలగబో శ్రమలలో సంతోషం కాదు. ఇప్పుడు మహాసంతోషంలో ఉన్నారు వాళ్ళు పౌలు శీలులు. అక్కడికి వద్దాం, మళ్ళీ ఆ చెరసాల దగ్గరికి వద్దాం. ఆ చెరసాల అధికారి ఏం చేయబోకున్నాడు? ఇప్పుడు పునాదులు అదిరేను, తలుపులు తెరవబడేను, ఇంకా ఎవరికి వినపడదు. అది గట్టిగా చదువు, గుద్దుతా చూడి. బంధకములు ఊడెను. ఇక్కడ బాగా పాయింట్ను గుర్తుపెట్టుకోవాలి. పౌలు శీలులు చెరసాలలో ఉన్నారు, శ్రమలలో ఉన్నారు, రాత్రిలో ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు, పాటలతో ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. శ్రమలలోనే 14:22 ప్రకారంగా మనము శ్రమల యందు నిలకడగా ఉండవలెను. వారు ఉండి అది చెప్పారు. నేను అంటాను, ఆదివారం నాడు నా కొరకు కొట్టబడితే ఇవన్నీ విడిచిపెట్టి నువ్వు కొట్టించుకొని నిలబడు. చప్పట్లు కొట్టి ఒకసారి ప్రొఫెసర్ ఆడ దయ్యాలు నెగిలిస్తారన్నా. ఆడ నా కొరకు కొట్టబడితే ఉమ్మేయించుకుంటూ అని ఆ మాటలు పలికేదానికి బదులు ఉమ్ము వేయించుకొని క్రీస్తు కొరకు నిలబడు, కొట్టించుకొని క్రీస్తు కొరకు నిలబడు, ఈడువబడి ప్రభు కొరకు నిలబడు, నష్టపోయి ప్రభు కొరకు నిలబడు. అది క్రిస్మస్. ఈ దేహం ఎవరిది తెలుసా? 1 కొరింథీ 6:19. నిగై ఉండాలి. దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరే. పౌలు శీలుల దేహము దేవుని వలన అనుగ్రహింపబడిందని వారు గ్రహించారు. నైనా నువ్వు ఉమ్మి వేయించుకుంటేవి తండ్రి అనద్దు. బజారులో ఉమ్మి వేయించుకొని ప్రభు నేను దీవించుగాకాను, కొట్టించుకొని ప్రభువా
అదే కదా, ఈ రాయి మీద పడితే 21:44 ఏముంది? మత్తయి సువార్త 21:44. మరియు ఈ రాతి మీద పడువాడు ఈ రాతి మీద పడువాడు ఏమైపోవును? నలిగిపోయారు కానీ చెరసాలు వదిలిపెట్టలేదు. ప్రస్తోత్రం కలుగుతాక కొట్టు తప్పట్లు. మీకు లేవా దయ్యాల అగు పక్షవాతం వచ్చిన వాళ్ళు తిరిగి కూర్చుంటారు 24 గంటలు మందిరంలో. వాళ్ళు కదలరండి. పక్షపాతం వచ్చిన వాళ్ళు కదలరు. సచ్చినోడు అసలే మాట్లాడాడు. సచ్చారునా? పక్షపాతం వచ్చిందా మీకు? ఈ రాతి మీద పడువాడు ఏమైపోవును? అది ఎవని మీద పడునా? అక్కడ 22:19 క్లియర్ గాలే వచనం. అక్కడ 22:19 లూకా 22:19. ఇది నా శరీరము. ఎట్లుండాలో తెలుసా? దుడ్లు తిప్పినంత మనకి. ఆయన రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇంకా దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము. క్రీస్తు శరీరము నలిగిపోయింది. పౌలు శీలల శరీరము నలిగిపోయింది. ఇంకా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయడని చెప్పాడు. నన్ను జ్ఞాపకం చేసుకో. నలిగిపోయినది. విసరబడెను ప్రభు కల్వరిలో ప్రేమ సత్యమను తిరుగ. కాఫీ కొట్టదు కాఫీ కొట్టదురా. రియల్ మోడల్ చూపెట్టు. ఆయన తనలు తినాడు, నువ్వు తనలు తినవు. ఏముందండి? చివరికి ఉండేది సావే కదా. సావే కదా. తప్పించుకునేకే ఉంటున్నది. మరి పోరాడు, ఆత్మీయంగా జీవించు. మీ కొరకు నల్లగా కొట్టబడుతున్న నా శరీరం. క్రీస్తు ప్రభు శ్రమ పడ్డాడు. అందుకొరకే అన్నాడు ఆయన పౌలుని పిలుస్తూ అననీయ అనే భక్తుని పొమ్మంటే, ఫాన్ ప్రభువా నీ పరిశుద్ధులకు కీడు చేస్తున్నాడు, కొడుతున్నాడు, హింసిస్తున్నాడు అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు కదా, ప్రభు అన్నాడు అననీయతోనే. చూడండి 9:16 చూడండి. అపోస్తలుల కార్యం 9:16 గట్టిగా చదవాలి. ఇతడు నా నామము కొరకు నా పిల్లలను శ్రమపరిచాడు, నా సంఘముని శ్రమపరిచాడు, నా సంఘమును హింసించాడు. నేను ప్రజల కొరకు శ్రమపడడానికే వచ్చాను. ఇప్పుడు అతడు నా బదులు అతడు శ్రమపడాలి. అమ్మా రొట్టె అంతా అయిపోతుంది. అప్పుడప్పుడు రత్నమ్మ కూడా చాలా సీరియస్ అవుతుంటుంది. ఓపిక ఉండాలమ్మ. పరిచర్యకు నిలబడ్డావు. తిట్టేది ఇంకో సంగతి. నన్ను రొట్టె పంచుతాననే కదా నువ్వు అరిచేది. తల్లిలా లాలించును తల్లిలా తల్లివమ్మా. రండి పైకి. నువ్వు ముసల్దాని పోయి అసలు లేకుండా ఉంటే నువ్వు వెనొచ్చి కింద కూసుకుంటావు. రేపు ఇచ్చేటోడు రా పైకి అంటే అప్పుడు ఏం చెప్తావు తల్లి? అది వంతు తప్పుతుంది అనుకుంటే నవ్వుతుంది ఆనందమ్మ. నాకేది కాదు, అందరికీ పాఠమే ఇది. మీకే కాదు, నాకు కూడా పాఠమే. పౌలు శీలుడు ఏమయ్యారు? అక్కడ నలిచివేయబడ్డారు. మత్తయి సువార్త 27:44 ప్రకారంగా. ఇతనికి ఎన్ని శ్రమలు. పౌలు అన్నాడు, నాకు ఇన్ని బంధకములు, ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు ఉన్నప్పటికీ ఆ నక్షత్రం యొక్క పవర్, ఆ వెలుతురు వారి గుండెలో చచ్చుకున్నది కాబట్టి నరము రక్తపు ప్రతి చుక్కలో యేసు యొక్క శిశువు యొక్క ప్రభావం వారి హృదయంలో నిండింది కాబట్టి నేను ఇప్పుడు సంతోషిస్తాను. ఇక ముందును సంతోషం ఉంటే చప్పట్లు కొట్టండి. మీరు కొట్టరు, మీరు నేర్చుకున్న వాళ్ళు అయితే కదా. ఇవాళ కొత్తగా వచ్చాడు అతని మాటలు ఏంటికి వింటారు అన్నట్టుంది మీది. గొడ్డుదంటదంట. ఇది ఎంత తిరదే పిల్లగాని నువ్వు గనలేక ఇట్లా అరుస్తుంది. కన్నింటే కదా తెలిసేది. ప్రియ దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఒక మాట చూస్తే 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం. చెప్తాను 12వ అధ్యాయం. లెక్కకైతే 10 చదివితే క్లియర్గా అర్థమవుతుంది. 12 నుంచి రండి, గట్టిగా చదవాలి ఎవరైనా. 12వ అధ్యాయము 2 కొరింథీ 12:7 నుంచి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా ఎచ్చిపోకుడి నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా ఎచ్చిపోకుడి నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఆగండి. మనము క్రీస్తులో బలపడుటకు కొన్ని ముళ్ళుంటాయి మనకు, దేవుడే పెడతాడు. అది తెలుసుకోక సంఘాలులా అది తెలుసుకోక ఇప్పుడు సహోదరుడు లక్ష్మణ సంతోషి ఉంది. ఎవరు?
లక్ష్మణ సంతోషి. వాళ్ళకు ఒక కొడుకునిచ్చాడు దేవుడు, వాళ్ళు పుట్టించుకోలే, ఆ దేవుడు ఇచ్చాడు. అదొక ముళ్ళు, వాళ్ళు భరించాలి, నేర్చుకోవాలి. ఆ ముళ్ళును బట్టి వారి కుటుంబీకులు అన్నదమ్ములు అందరూ నేర్చుకోవాలి. ఇప్పుడు సత్యం ఉంది, రత్నమ్మ వాళ్ళ అత్త ఎంత పోరాటం అంటే అంత. ఆ ముళ్ళుని మీరు భరించాలి, మీరు నేర్చుకోవాలి. ఇటువంటివి మనకుంటేనే భక్తులము భక్తురాండ్రము, అదే సంఘము. వంతులేసి పంచుకునేది గాడిద గంతలు ఉన్నట్లనే. నేను చెప్తున్నా, రోసమొద్ద నాకు తల్లిని, రోసమొద్ద నాకు తండ్రిని. ఈ ఇంటికి ఆ ఇంటికి, ఈ ఇంటికి ఆ ఇంటికి, ఆ ఘాటికి ఈ ఘాటికి, వాళ్ళని ఒకటే కాదు అనేది. మీరు అందరూ నేర్చుకోవాలి సత్యాన్ని. 8 ఏళ్ళండి మేము ఎవరి విషయంలోన మేము ఏ మాట మాట్లాడలేదు, నా కుటుంబమే మాట్లాడలేదు. తల్లులే మిగిలి ఉంటే జాగ్రత్తగా ఉండండి, ఇదొక ముళ్ళు. తల్లి తండ్రి మిగిలింటే జాగ్రత్తగా చూసుకోండి. అక్కడ ఏం చదువుకుంటూ వస్తుంది? 12:7 నుంచి చదువుకుంటూ వచ్చాము. నేను అత్యధికంగా హెచ్చిపోకు నిమిత్తము నా శరీరములో సాతాను దూతగా ఒక ముళ్ళు ఉంచబడెను. నేను అత్యధికంగా చదువు ఇంకా. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఇంకా కాగా శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము చదువు గట్టిగా. నిమిత్తం విశేషముగా నా బలహీనత యందే నేను బహు సంతోషముగా అతిశయపడుదును. బలహీనతల యందే నేను అతిశయపడుదును, సంతోషపడుదును. ఎందుకంటే నక్షత్రము ఆయన హృదయంలో ఉన్నది, నక్షత్రము ఆయన హృదయంలో ఉన్నది. క్రిస్మస్ ఆయన హృదయంలో ఉన్నది. ఇంకా ముందుకురా. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక ఇక్కడ నుంచి బాగా గుర్తుపెట్టుకోండి. 10వ వచనం నుంచి, నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందుల్లోను, ఇవన్నిట్లో కూడా నేను ఏం చేస్తున్నాను? ఆ సంతోషం నీకు కావాలంటే కొట్టు చప్పట్లు, కొట్టు. అగో చదువు 10వ వచనం మీరు చదవండి. యవనస్తులు ఎవరైనా తబల కొట్టేవాడు వాక్యాన్ని కూడా కొట్టు. చదువు 10వ వచనం చదువు. 2 కొరింథీ 12వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడా ఎప్పుడా? గనుక యేసు క్రీస్తు నిమిత్తము ఇంకా ఇవన్నిట్లో నేను ఏం చేస్తున్నాను? ఆ నక్షత్రంలో చూచి వారు అత్యానంద భరితులైరి. క్రిస్మస్ ఉంటే ఎన్ని నష్టాలలో సంతోషిస్తున్నావు? నేను ఈ మధ్య కొత్త పాట ఏంటి టీవీలో, ఉయ్యాలో 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 శిశువే బుట్టా ఉయ్యాలో రక్షకుడే బుట్టా ఉయ్యా నీ పాసుల ఏం దద్దమ్మలరా. మరి ఆటికేంటికి పోయినారా? ఉయ్యాల పాట నేర్పించే కాటికంటే శ్రమలు పోనిక్కా. శ్రమలు అవసరం. శ్రమలను విసర్జించువాడు, తట్టుకోలేనివాడు, తాళనివాడు, క్రీస్తును అమ్ముకున్నవాడు యూదా ఇస్కరియోతు వలె, తన జ్యేష్ఠత్వపును అమ్ముకున్నవాడు ఏశావు వలె. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 10వ వచనం వేసాము చదువు ఒకసారి. ఇక్కడ గ్యాస్ వేసి, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక యేసు క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన శ్రమలలో, ఇంకా చదువు, బలహీనతల్లోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను ఏం చేస్తున్నాను? ఇలాంటి శ్రమలు ఉన్నవారు చాలా ధనులండి. ప్రభు స్తోత్రం కలుగును గాక, ప్రభు స్తోత్రం, ప్రభు మహిమ కలుగును గాక. ఎవరికైనా శ్రమలు, నిందలు, ఇబ్బందులు, భార్య నుంచి కానీ, పిల్లల నుంచి కానీ, ఆస్తి నుంచి కానీ శ్రమలు ఉంటే క్రీస్తు కొరకు నిలవండి. అది క్రిస్మస్, అది క్రిస్మస్. అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 40-41 ముగించుకుందాం.
అపోస్తుల కార్యం 40:41. ఆ నామము కొరకు గట్టిగా చదవాలని చెప్తున్నా నేను. ఆ నామము కొరకు యేసు నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు ప్రతిదినము దేవాలయములో ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. సంతోషించుచు ఆ సభ ఎదుటి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. యేసు క్రీస్తు ఒకసారి నీ హృదయంలోనికి వస్తే నువ్వు అమ్ముకోలేవు. నాకెన్ని లేవండి శ్రమలు, నాకెన్ని లేవండి, మీకు ఉన్న వాటికంటే ఎక్కువ ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్ని ఉన్నాయో అన్నీ, ఎన్ని ఉన్నాయో అన్నీ. కానీ ప్రతి విషయంలో ఆయన కావలి ఉండే రీతిగా నేను చేస్తున్నా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు ముగించుకుందాం. చూడండి, ఫిలిప్పు 6, 4వ అధ్యాయం 6-7. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయం అంటే ప్రతి విషయంలోనూ చదువు. అప్పుడు మీ తలం అబ్బబ్బా, ఇంకెవరండి ఇంతకంటే గొప్ప మేలు? ఇంకెవరన్నా చదవండి 4 మీకు అర్థమయ్యే రీతిగా. ఇంకెంతసేపు? దేనిని గురించి చింతపడకుడు కానీ అక్క అమ్మ, సావులోను కానీ బ్రతుకులోను కానీ ఇంకేమిట్లోనైనా కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. జ్ఞానమును మించిన సమాధానం క్రీస్తు యేసునందు మీ తలంపులకును. అందుకొరకే భక్తుడు రాసింది, యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకోలేమి లేదు, లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంగ్రములో సమరములో యెహోవా. కాబట్టి మీ తలంపులకు, మీ హృదయానికి తలంపులకు కావలియుండును. ముఖ్యంగా ఈ సందర్భంలో మనం ఏం నేర్చుకున్నామంటే, ఆ శిశువు ఉన్న చోటికి నక్షత్రం పోయింది. శిశువు ఉన్న చోటికి ఆ నక్షత్రం అక్కడ నిలిచింది. వారు అత్యానంద భరితులయ్యారు. ఇప్పుడు పౌలు శీలల్లో ఉన్నటువంటి పవర్ ఎక్కడికి వచ్చిందంటే 31 నుంచి అపోస్తలుల కార్యం 16:31 అది సంపూర్ణం అక్కడ ఆ అంశభాగానికి. అపోస్తలుల కార్యం 16:30-31 అయలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి? ఇంకా చెప్పి ఇంకా పవర్ వచ్చి కడిగను. ఇంకా వచ్చి ఈడ చదవనికి తిప్పలు పడితే ఎట్ల పోవాల పాప, ఇటు స్పీడ్ను బట్టారు రావాల. చదువు 32 మళ్ళా. అతని ఇంటి ఉన్న వారికి అందరికి దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయమును కడిగెను. నువ్వు ఊపిరి ఇడుస్తున్నావే, ఊపిరి బిగపట్టుకొని చదువు. అతడును అతని ఇంటి వారందరూ బాప్తీసం పొందిరి. ఇంకా మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరి కొరకు తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను. అత్యానంద భరితులైన నక్షత్రమును చూచి పౌలు శీలను చూచి చెరసాల నాయకుడు, చెరసాల కుటుంబం అత్యానందములోనికి వెళ్ళిపోయింది, సంతోషము కలిగింది. ఇది క్రిస్మస్ అండి. ఎవడవాడు? క్రిస్మస్. అన్ని శ్రమలలో క్రిస్మస్ని చూపారు.
యేసుని చూపెట్టారు. ఒక కుటుంబం రక్షణ పొందింది. ఇంకా చెరసాలలో ఉన్న దొంగలు ఖైదీలు ఎంతమంది ప్రభువుని నమ్మారో రాయబడలేదు, కానీ ఆ యోహాను సువార్తలో ఉన్నది. ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన నామంలో జరిగిన అద్భుతాలను బట్టి రాయాలంటే భూలోకం మీద జాలకు వస్తుంది అన్నమాట. ప్రభునందు ప్రియులని చెప్తున్నాను, తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను. వారు విశ్వాసం మందు నిలిచారు. ఆ నక్షత్రము శిశువు ఉండిన చోటు మీద నిలిచింది. ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులైరి. ఆ చెరసాల కుటుంబము పౌలు శీలలను చూచి వారు నిలిచి ఉన్నందుకు ఈ కుటుంబం కూడా ప్రభువులోకి వచ్చేసింది, ప్రభునందు నిలిచింది. అయ్యా, నువ్వు నిల్చున్నావా? నీ సాక్ష్యం బాగుందా? నమ్మినప్పటి నుంచి ఎన్ని కుటుంబాలు రక్షణ పొందాయి? పని ఎంతమందిని రక్షణలోనికి నడిపించావు? నేను చెప్పాను ఆ మాట. నువ్వు రక్షణ పొందింది తీర్పులు తీర్చడానికి కాదు, ఏలు పెట్టి చూపే కాదు. అంటే నువ్వు ప్రభుని ఎరగలేదు. ఆయన కూడా నిన్ను ఏలు పెట్టి చూపితే, ఆయన కూడా నిన్ను ఏలు పెట్టి చూస్తే నిలుస్తావాను? చూడండి ఆ మాట 133లో ఏముంది? 131 కీర్తన 3వ వచనం. రట్మనే ఆడున్నావు బాప్తిసం తోటి కాడ 133. ఇప్పుడు వచ్చావమ్మా, నవ్వేది నేర్చుకున్నావు కదనే, మీ నాయనతో రోసం లేదు నీకు. చదువు. నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల నీ ఎదుట ఎవడు నిలవగలడు? క్వశ్చన్, ప్రశ్న. ఊడు నిలబడలేడు కానీ ఊగులాడతారు, ఊనకమంటారు దీన్ని. కొన్ని స్థలాలలో పైన ఇట్ట చేస్తారు, ఏడది లేదంతా. ఆయన రక్షించడానికి వస్తే నువ్వు తీర్పులు తీస్తావు కదరా నమ్మినాక. ప్రియులారా, నువ్వు రక్షణ పొందింది, పౌలు శీలలు రక్షణ పొందింది అనేకులను రక్షించడానికి. నువ్వు రక్షణ పొందింది శ్రమలు అనుభవించడానికే. శ్రమలు అనుభవించడానికే. నన్ను శ్రమలను కుదిరేది కాదు. ఎవడు మారడయ్యా, నువ్వేం చేసినా రావచ్చు పోవచ్చు, నేను కూడా నిలబడి అన్నైనా బోధలు చేయొచ్చు. ఎవడు మారడంతే. అదింతే. ఎంత జరిగిందంటే ఒక రాత్రే కదా. పౌలు శీలలు రాత్రి, పౌలయ్య రాత్రే కదా, పౌలయ్య రాత్రే కదా. ఆ రాత్రే దెబ్బలు, కొరడ దెబ్బలు, బట్టలు లాగివేయడం. నిలకడ, విశ్వాసం ముందు నిలకడ. శిశువు ఉండిన చోట నక్షత్రము నిలిచింది. వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితులైరి. పౌలు శీలను చూసి అత్యానంద భరితులైరి. ఒక చెరసాల నాయకుని కుటుంబమే రక్షణ పొందింది. అది అనుకూల సమయము. అమ్మ, నువ్వు ప్రభువుని నమ్మలేదు ఇంకా. ఏం సార్ అంటావు? నన్ను నీకు భూపెట్టెళ్ళనా? ఇది దయ, మానవ గుణం. దానికి తప్పేమదే. నిలబడ్డావు శ్రమలలో. పోరాటం ఉండాలి, శ్రమలు ఉండాలి, నిందలు ఉండాలి. నీ కొడుకు నిన్ను తిడుతున్నాడా? నీ భర్త నిన్ను తిడుతున్నాడా? ప్రభువుని నమ్మినందుకు ఓ పురుషుడా, నీ భార్య నిన్ను తిడుతుందా? మేలుకైన దేవుడే క్రిస్మస్. ఏబు హృదయముల క్రిస్మస్. చివరి మాటగా చూడండి, 105:3 కీర్తన 105:3. 105:3. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవా వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. వచనం కట్ చేస్తావమ్మా. కింది లైన్ చదువు, 3వ వచనం 2వ లైన్. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురు. దేవుణ్ణి వెదకువారు ఎక్కడ సంతోషము? నా హృదయంలో సంతోషం ఉంది, నా హృదయంలో సంతోషం ఉంది. ఎంతమంది చెప్పగలరు? పండగను చూసి కాదు, కొత్త బట్టలను చూసి కాదు, సంచి నిండా దుడ్లు వచ్చింది చూసి కాదు, ధర బాగొచ్చింది చూసి కాదు, ఒడ్లు బండింది కాదు, ఏమీ కండింది కాదు. అది ఏదైనా సరే యెహోవాను వెదుకువారు ఎక్కడ సంతోషించెదరు? పౌలు శీలలు వాళ్ళ హృదయంలో ఏముంది? వాళ్ళ హృదయంలో ఏముంది? తర్వాత చెరసాల నాయన కుటుంబానికి ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. ఆ నక్షత్రాన్ని చూసిన జ్ఞానులకు ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. మరి నీకు వచ్చిందా? శ్రమలలో నిలిస్తేనే సంతోషం, కష్టాలలో నిలిస్తేనే సంతోషం. శోధనలో నువ్వు నష్టపోవాలి. మీసమున్నమో కూడా నువ్వు నష్టపోవాలి. తగ్గేదే లేదు. యూదా ఇస్కరియోతు ఎందుకు తగ్గుతాడు? గొల్యాతు ఎందుకు తగ్గుతాడు? కయ్యూను ఎందుకు తగ్గుతాడు? అననీయ సప్ఫీరాలు ఎందుకు తగ్గుతారు? పరిశుద్ధాత్మ శక్తి రాకముందు పేతురు, నన్ను ఇట్టమనగాని 10 మంది బారిపోయినా 11 మంది బారిపోయినా నన్ను నీ కొరకు ప్రాణం ఇస్తాను అని. నన్ను ఎరగనప్ప, నన్ను అల్లనప్ప. నష్టపోండి.
జూలకల్లో నష్టపోయే వారు ఉన్నారంటే నువ్వు చెప్పాల్సిన పనిలే, ఒక మీటింగ్ పెట్టాల్సిన పనిలే నష్టపోయేదానికి. అది సువాసన వెళ్ళిపోతుంది, పిట్టలు కొండపోతాయి నష్టపోతే. అందుకొరకే నష్టపోయాడు ఊజు దేశంలో. ఆయన సంగతి దేవుడు రాయించినాడు, ఏడ చూసినా మోగుతూ ఉంది. పౌలు శీలల కొరకు క్రీస్తు కొరకు నిలిచారు. ఆ నక్షత్రం వారి హృదయంలో ఉంది. ఏడ చూసినా క్రీస్తు కొరకు వారు నిలిచారు. ఒక కుటుంబమే రక్షణ పొందింది. ఆ సన్నివేశం అంతా ఈ దినం ఎక్కడ చూసినా మారుమరుగుతూ ఉంది. ప్రియ సంగమా, క్రిస్మస్ మంచిదే చేసినావు, కానీ క్రీస్తు నీలో ఉన్నాడా? ఆ నక్షత్రం నీలో ఉందా? ప్లాస్టిక్ స్టార్ కాదు, సిగ్గు తప్పినోని కాదు, ఆ పాస్టర్లు చెప్పేలే, వాళ్ళు చెప్పేలే. అయినా మీరందరూ సకాలానికి కూడుకున్నారు, పెద్దలు, యవనస్తులు, స్త్రీలందరూ. విన్న వాక్యాన్ని బట్టి ఆ నక్షత్రము ఎక్కడ దాకా పోయి నిలిచింది? శిశువు ఉండిన చోటికి. మనము కూడా ఎవరైతే రక్షణ పొందలేదో వారి కొరకు మనం నిలవాలి. మనల్ని చూసి వాళ్ళు నిలుస్తారు. పౌలు శీలలు చెరసాలలో నిలిచినందుకు ఆ కుటుంబం రక్షణ పొందింది. ఆ చెరసాలలో ఉన్న వాళ్ళంతా అత్యానంద భరితులయ్యారు. నిన్ను చూసి ఎంతమంది సంతోషపడతారు? ఆడ ఉంది కదా, ఆ నక్షత్రమును చూచి చాలు, నువ్వే ఆ నక్షత్రం. నిన్ను చూసి ఎంతమంది సంతోషపడుతున్నారు? అక్క నన్ను ఏమో అనుకునింటక్క, అక్క నువ్వు ఇంత సమాధానంగా మాట్లాడతావని, నీ సమాధానం నీ ఇంటి వాళ్ళని అరికట్టిందక్క. నేను మా వాళ్ళకి చెప్తానక్క. ఉందా ఇది? మొత్తం 5:9 ఏముంది? ఇంతసేపా? మొత్తం 5:9 ఏముంది? ఎవరి కుమారులు? పిల్లలకు తెలియదు, చదువుతారు, వాళ్ళకి సమాధానమే తెలియదు, జ్ఞానం తెలియనప్పుడు అంతే. నేను కూడా నా పేరును బట్టి బైబిల్ మోసుకొని ఎర్ర నిండా కాళ్ళకు చెప్పులు లేక కనికిడికి దేని నిండకు మధ్యలో ఏడ్చుకుంటూ నిలబడ్డాను. ప్రభువా, ఇమ్మానుయేల్ అనే పేరు నాకు పెట్టినావు కదా, పేకాటకు పోతాను, తాగేకి పోతాను, వ్యభిచారానికి పోతాను, ఇంకో గాటకు పోతాను, ఈ పేరు నాకు వద్దునైనా మార్చుకుంటాను అని అంటే అనుకో, శాతగాకనే కదా మార్చుకునేది. శాతగాకనే కదా, మైలాకనే కదా. నేను చెప్తున్నా, ఆయన భుజము మీద రాజ్యభారం ఉంది, నీ భుజము మీద కూడా పరలోక రాజ్యభారం ఉంది. దానిలన్న మీద ఎంతో రాజ్యభారం ఉంది, రత్నమన్న మీద ఎంతో రాజ్యభారం ఉంది, సుందరరాజు అన్న పేరు మీద ఎంతో రాజ్యభారం ఉంది, ఇమానియేలు భుజం మీద ఎంతో రాజ్యభారం ఉంది. రాజ్యభారం అంటే సంఘమును గురించిన భారం, ఆత్మలను గురించిన భారం, శ్రమలను గురించిన భారం, శ్రమలలో ఉన్న వారిని దృఢపరిచే భారం. రాజ్యభారం అంటే సంఘ భారం. అదే ఇది కాదు రాజ్యభారం. అంటే లేరా మందిరానికి రా, తిడితేలేరా మందిరానికి రా, పాపా మందిరానికి రండి ముందు. అది సంఘభారం. సంఘము పరలోక రాజ్యపు యొక్క ప్రతిబింబం. ఆయన మీద రాజ్యభారం ఉండును. పరలోక రాజ్య భారం మోసుకొని వచ్చాడు. నశించిన ఆత్మలను ఆ రాజ్యంలోనికి చేర్చడానికి పౌలు శీలలు ఒక్కరోజు రాత్రి ఒక కుటుంబాన్ని ప్రభు వైపు మళ్ళించారు. నువ్వెన్ని కుటుంబాలను మళ్ళించావు? నేను చెప్తున్నా, మీరు సంపూర్ణంగా క్రీస్తులో ఉంటే ఆ నక్షత్రం నీలో వచ్చిందంటే అన్నిటిని భరిస్తావు. ఈ వాక్య భాగమును బట్టి మీ అందరి హృదయాలలో మంట పుట్టినట్టు పరిశుద్ధాత్మ దేవుడు చేయునుగాక. ఆమేన్. పైకి చదివేది, మీ అందరి హృదయాలలో మండునట్లు పరిశుద్ధాత్మ దేవుడు చేయునుగాక. ఆమేన్. రైట్.